How is it that the Apostle John in the book of Revelation, అపోస్తలుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతుల్లో we read there in Revelation chapter 1 ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో that the Lord spoke to him. ప్రభు ఆయనతో మాట్లాడారు. Revelation 1:10. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. I was in the spirit on the Lord's day and I heard behind me a loud voice like the sound of a trumpet saying, write in a book what you see. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాయమని నా వెనుక చెప్పుట వింటిని. How did he hear God's voice like a trumpet? దేవుని స్వరం బోరధ్వని వలె రావడం ఎట్లా విన్నాడు ఈయన? Supposing somebody stands here and blows a trumpet. ఎవరైనా ఇక్కడ నిలబడి పెద్ద బోర ఊదారనుకోండి. And you say, I did not hear anything. మీరు అంటున్నారు నాకేం వినపట్లేదు అంటారు. He blew a trumpet and you didn't hear it? ఆయన ఏమో పెద్ద బోర ఊదుతుంటే నీకేం వినపట్లేదా? Then something is definitely wrong with your ears. అంటే ఖచ్చితంగా మీ చెవిలోనే ఏదో దోషం ఉంది. How is it John hears God's voice like a trumpet మరి and you say I cannot hear it at all? మరి యోహానేమో దేవుని స్వరం బోరధ్వని వలె శబ్దం వస్తుందని యోహాన్ చెప్తుంటే మీరు అంటున్నారు దేవుని స్వరం నాకు ఏమీ వినపట్లేదు అంటున్నారు. Because your ear has become deaf. ఎందుకంటే మీ చెవిటిదైపోయింది. Because certain things God has told you, you have not obeyed. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి కొన్ని సంగతులకు మీరు విధేయత చూపించలేదు. You know, when I was born again in 1959. 1959 సంవత్సరంలో నేను తిరిగి జన్మించినప్పుడు July 1959. జూలై నెల 1959 సంవత్సరం. I was brought up in an Orthodox church, which is like a Roman Catholic church. నేను చాలా కొంచెం నిష్ఠ కలిగినటువంటి సంఘంలో ప్రస్తుతాలు రోమన్ కాథలిక్ చర్చెస్ ఉన్నాయి కదా, అట్లాంటి సంఘంలో పెంచబడ్డాను. When I was small baby, they sprinkled water on me and called it baptism. నాకు చాలా చిన్న వయసు ఉన్నప్పుడే నీళ్లు చల్లి నాకు బాప్తిసం ఇచ్చామని చెప్పారు. So now I was born again. ఇప్పుడు నేను తిరిగి జన్మించాను. And everybody said, now you must get baptized. కనుక ప్రతి వాళ్ళు అన్నారు నువ్వు బాప్తిసం తీసుకోవాలి అన్నారు. Then some other people said, వేరే వాళ్ళు కొంతమంది అన్నారు, if you take baptism, this church will throw you out. నువ్వు కనుక మళ్ళీ ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలంటే మీ సంఘంలోంచి నిన్ను వెలివేసేస్తారని. And then you will not be able to preach the gospel to people in this dead church. కనుక ఈ మృతమైనటువంటి ఈ సంఘంలో సువార్త ప్రకటించడానికి ఆస్కారం ఉండదు. So if you stay in this dead church, you can preach the gospel to these people. కనుక ఈ చచ్చిపోయినటువంటి మాదిరిగా ఉన్నటువంటి సంఘంలో నువ్వు ఉండు వీళ్ళకి సువార్త ప్రకటించవచ్చు అన్నారు. I used my human wisdom. నేనేం చేశాను, నా మానవ జ్ఞానాన్ని ఉపయోగించాను. I said that's a good thing they are saying. ఈ చాలా బాగా చెప్పారు, వీళ్ళు చెప్పింది బానే ఉంది. In that church everybody is born again, why should I go there? ఆ చర్చిలో అందరూ తిరిగి జన్మించారు, నేను ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? Here in this Orthodox church so many people are not born again. ఇక్కడ ఉంటే ఈ సంఘంలో చాలా మంది రక్షణ పొందలేదు. So let me not take baptism and let me just preach the gospel here. కనుక బాప్తిసం తీసుకోకుండా ఈ చర్చిలోనే ఉండి వీళ్ళకి సువార్త ప్రకటిస్తాను అనుకున్నా. I studied the word of God and I found no children were baptized in the New Testament. అయితే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నూతన బంధంలో ఎక్కడ పిల్లలకు బాప్తిసాలు ఇచ్చినట్టు నాకు ఎక్కడ కనబడలేదు. But I still did not obey. అయినా నేను విధేయత చూపించలేదు. Because I thought I must stay here and preach the gospel. ఎందుకంటే నేను అనుకుంటున్నాను నేను ఇక్కడే ఉండి వీళ్ళకి సువార్త ప్రకటించాలి అని నేను అనుకుంటున్నాను. For 1.5 years 1.5 సంవత్సరాలు I did not obey. నేను విధేయత చూపించలేదు. And 1.5 years I did not hear the voice of God. నువ్వు ఈ 1.5 సంవత్సరాల్లో దేవుని స్వరం నాకు ఏమీ వినపడలేదు. I used to kneel down and pray. నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని. And I think God said, you're not listening to me, why should I listen to you? అయితే ప్రభు అన్నాడు నేను చెప్పింది నువ్వు వినడం లేదు గనక నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి? When God says something to you, దేవుడు నీతో ఏదో చెప్తుంటే you don't listen, నువ్వు వినడం లేదు, you kneel down to pray, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, God will say, why should I listen to you? You're not listening to me. నీ ప్రార్థన నేను ఎందుకు వినాలి? నేను చెప్పింది నువ్వు విన్నప్పుడు నీ ప్రార్థన ఎందుకు వినాలి? So finally I got fed up. చివరిగా నేను అలసిపోయాను. I said, I don't care which church throws me out, I'm going to obey God. కనుక నేను అనుకున్నాను ఏ సంఘం నన్ను బహిష్కరించినా పర్వాలేదు, నేను దేవునికి విధేయత చూపించాను. Then I took baptism. అప్పుడు బాప్తిసం తీసుకున్నాను. And suddenly I began to hear the voice of God regularly. అకస్మాత్తుగా క్రమంగా దేవుని యొక్క స్వరం వినడం నాకు ప్రారంభమైంది. Every day, ప్రతిరోజు, one after the other, whenever I read the Bible, God would speak to me. ఒక దినం తర్వాత ఒక రోజు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఎల్లా దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. He told me another thing. మరి ఒక సంగతి దేవుడు చెప్పాడు. Go and return all the money you have taken wrongfully in the past from others. గతంలో ఇతరుల దగ్గర నుంచి నువ్వు తప్పుగా తీసుకున్న డబ్బంతా తిరిగి చెల్లించేవని దేవుడు చెప్పాడు. So I had to save for 3-4 months in my salary and give it back. నాకు వచ్చే జీతాల్లో 3-4 నెలల జీతాలు అంతా డబ్బు అట్టే పెట్టి డబ్బంతా తిరిగి ఇచ్చేసాను. And the Lord said, write a letter of apology to those you have hurt. నువ్వు ఎవరినైతే గాయపరిచావో ఎవరినైతే దుఃఖ పెట్టావో వాళ్ళందరికీ క్షమాపణ ఉత్తరాలు రాయమన్నాడు. I did that. చేశాను. Whatever God said, I did it. దేవుడు ఏం చెప్తున్నా చేస్తున్నాను.
And one by one, my ear became very sharp to hear God's voice like a trumpet. ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ చేస్తుంటే నా చెవి ఎంతో సున్నితంగా అయిపోయిందంటే దేవుని స్వరం ఇప్పుడు నాకు బూరధ్వనిలా వినపడుతుంది. And for the last 50 years, God has been telling me the same thing. గతించిన 50 సంవత్సరాలుగా దేవుడు ఇలాగే తన సంగతి చెప్తూ వస్తున్నాడు. Remember, one thing is needful. గనక ఒకటి ఉత్తమమైనది జ్ఞాపకం పెట్టుకోండి. Hear the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వినడమనేది. That's what we see in the Song of Solomon. అదే ఈ సొలొమోను పరమగీతాల్లో మనం చూస్తున్నాం. It's like the husband telling the wife. అది ఎలా ఉంటుందంటే భర్త భార్యతో చెప్పినట్టుగా ఉంటుంది. Listen, I'm more interested in talking to you than you're going and working in the kitchen. నువ్వు వెళ్ళి వంటగదిలో పని చేసేదానికంటే నేను నీతో మాట్లాడే విషయంలో నాకు ఎక్కువ శ్రద్ధ ఉంది. Now your husband may not be like that because he's not such a good husband. ఒకవేళ మీ భర్త అట్లా లేకపోవచ్చు, అట్లాంటప్పుడు ఆయన మంచి భర్త కాడు. Today's husbands say, I'm not interested in listening to you, go and cook something for me. ఈ దినాల్లో భర్తలు ఎలా ఉన్నారంటే నీతో మాట్లాడటం నువ్వు చెప్పేది వింటూ నాకు ఇదేం శ్రద్ధ లేదు, ముందెళ్ళి వంట చేయంటారు. But Jesus doesn't say that. అయితే యేసు ప్రభువు అట్లా చెప్పట్లేదు. He says, I don't want you to work for me, come and talk to me. నీవు నా కోసం పని చేయాలని కోరట్లేదు, వచ్చి నాతో మాట్లాడు అంటున్నా. Jesus is such a good husband. యేసుక్రీస్తు ప్రభువు అంత మంచి భర్త. He is more interested in listening to my voice than in my work. మరి నా పని కంటే నా యొక్క స్వరాన్ని వినడానికి ఆయనకి చాలా శ్రద్ధ ఉంది. Do you know that Jesus is so interested in listening to you? నువ్వు చెప్పేదాన్ని వినడానికి యేసు ప్రభువుకి ఎంతో శ్రద్ధ ఉందని నీకు తెలుసునా? He is so interested in your listening to him. అయితే మీరు కూడా ఆయన చెప్పేది వినే విషయంలో దేవునికి అంత శ్రద్ధ ఉంది. He says, arise and come away. ఆయన అన్నాడు, లెమ్ము, నువ్వు రమ్ము, listen to me. నేను చెప్పేది విను. You turn to Song of Solomon. సొలొమోను పరమగీతాలు. You read there in Song of Solomon and chapter 5. పరమగీతములు 5వ అధ్యాయంలో ఈ సంగతి చదువుతాం మనం. Verse 2. 2వ వచనం. I was asleep, but my heart was awake, and a voice, my beloved, was knocking, saying, open to me, my sister, my darling. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కళంకురాల, ఆలకింపుమో. In the bed, పడకలో కూడా the Lord is speaking. ప్రభు మాట్లాడుతున్నాడు. I want to talk to you. నేను నీతో మాట్లాడాలంటున్నాడు. The voice of my beloved, నా ప్రియుని యొక్క స్వరం వినబడుతుంది. knocking at the door of my heart, నా హృదయ ద్వారం దగ్గర తడుతుంది, saying, I want to talk to you. నేను నీతో మాట్లాడాలనుకుంటాను. And the bride says, పెండ్లి కుమార్తె అంటుంది, verse 3, 3వ వచనంలో, oh, I can't get up now and come and talk to you. I've taken off my dress. How can I wash my feet and all again? నేను ఇప్పుడు లేచి నేను నీతో మాట్లాడలేను, నేను వస్త్రం తీసివేసి మరలా దాన్ని ధరింపనేలా. How can I come out and dirty my feet? నా పాదములు కడుక్కుంటేనే నేను మరలా వాటిని మురికి చేయనేలా. So I say, no, not now. గనక నేను అంటాను, ఇప్పుడు కాదు అంటున్నా. And then after some time I feel, oh, I should have got up. తర్వాత మళ్ళా నాకు అనిపించింది నేను లేచి ఉండవలసింది. The bride gets up to open the door for the bridegroom. గనక పెండ్లి కుమార్తె లేచి పెండ్లి కుమార్తె కోసం తలుపు తీసింది. Verse 5. 5వ వచనంలో, I arose to open to my beloved. నా ప్రియునికి తలుపు తీయ లేచితినే. Verse 5. But he had gone away. కానీ అతను వెళ్ళిపోయాడు. He was not there. ఆయన అక్కడ లేడు. Why was that? ఎందుకు ఇట్లా? When he knocks and says, I want to speak to you. ఆయనేమో తలుపు తట్టి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను చెప్తున్నప్పుడు, and you say, Lord, wait. మీరేమన్నారంటే ప్రభు వేచి ఉండంటున్నారు. You are treating him like a servant. ఆయన ఏదో ఒక దాసుని మాదిరిగా చూస్తున్నారు, not like a Lord. ప్రభువుగా చూడడం లేదు. Then he'll go away. ఆయన వెళ్ళిపోయాడు. Supposing the Prime Minister of India, ఒకవేళ భారతదేశం ప్రధానమంత్రి makes a phone call to you, మీకు ఫోన్ చేశారనుకోండి, and the secretary to the Prime Minister says to you, Prime Minister wants to speak to you. ప్రధానమంత్రి వాళ్ళ సెక్రటరీ అంటాడు, ప్రధానమంత్రి గారు నీతో మాట్లాడాలనుకుంటున్నారని సెక్రటరీ చెప్తాడు. Prime Minister wants to speak to me. ప్రధానమంత్రి నాతో మాట్లాడతారా? What will you do? ఏం చేస్తారు మీరు? Will you say, tell him to wait, I am doing something very important now? ఇప్పుడు నేను ఏదో చాలా ప్రాముఖ్యమైన పనిలో ఉన్నాను, ఆయన కాసేపు ఉండమనండి అంటారా మీరు? Will you say that? అంటారా మీరు? You make him wait 15 minutes on the phone. ఆ ఫోన్ లోనే 15 నిమిషాలు ఆయన వేచి ఉండేటట్టు చేస్తారా? And then you pick it up. అప్పుడు తీసుకుంటారు. Hello అంటారు. He's gone. అయిపోయింది, ప్రధానమంత్రి వెళ్ళిపోయాడు, అయిపోయింది. Prime Minister is not going to wait 15 minutes for you to finish. మీకోసం ప్రధానమంత్రి 15 నిమిషాలు అలా కూర్చుని ఉంటాడు ఫోన్ పట్టుకుని. But you treat the King of Kings like that. అయితే రాజాది రాజుని మీరు అట్లా చూస్తున్నారు. He says, I want to speak to you. ఆయన నీతో మాట్లాడాలంటుంటే, say, wait, I've got something else to do. మీరు అంటారు, నేను చేయవలసిన పని ఇక్కడ ఏదో ఉంది, నువ్వు ఉండు అంటున్నారు. I want to tell you something. నేనే చెప్తాను మీకు. Anytime you have a feeling in your heart, the Lord is saying, stop what you are doing and listen to me now. ప్రభు మీతో చెప్తున్నప్పుడు, నీవు చేస్తున్నది ఆపి
నేను చెప్పేది విను అని ఏ సమయంలో అయినా ప్రభు చెప్పినప్పుడు, I tell you, whatever important thing you're doing, stop and listen to the Lord. మీరు ఎంత ప్రాముఖ్యమైన పని చేస్తున్నా గానీ మీరు ఆపేయండి, దేవుడు చెప్పేది వినండి. And do what he says immediately. ఆయన ఏం చెప్తున్నారో దాన్ని వెంటనే చేయండి. Like in Genesis 1. ఆదికాండం మొదటి అధ్యాయం, God said and the earth did it. దేవుడు చెప్పాడు, భూమి అట్లా God said and the earth did it. ఆ దేవుడు చెప్పాడు, భూమి అట్లా And చేసింది. in 6 days it became so beautiful. ఆ రోజుల్లో ఎంతో చక్కగా సుందరంగా అయిపోయింది. But if you don't listen, వినకపోతే even 100 years you will not become beautiful. 100 సంవత్సరాలైనా కానీ సుందరంగా కాదు. So what is the secret? దానికి రహస్యం ఏంటి? When the Lord says, speaks to you, say, Lord, I'm ready to listen. ప్రభు మీతో చెప్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ప్రభా నేను వింటున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, మాట్లాడే చెప్పాలి. That is how we can have a bridal relationship with Jesus. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారితో పెండ్లి కుమార్తె సంబంధాన్ని మనం కలిగి ఉండగలం.